చక్రధరరావుతో చేయగలిపిందని, ఇంట్లో జరిగిన అనర్థాలన్నిటికీ కారణం నిర్మలే అని తెలుసుకున్న ఆనందరావు మొత్తం కుటుంబాన్ని ఇంట్లోంచి బయటికి పొమ్మంటాడు. ఆనందరావు చక్రధరరావు ఇంటికి వచ్చి, ఒరే చక్రధరరావు, నీ ఎత్తుగడలతో నా కూతురికి నాకు మధ్య మంట రగిల్చావు. నీకు ఒక కూతురుంది. నేను తలుచుకుంటే ఆమెను ఏమైనా చేయగలను. కానీ నేను నీలాంటి వెధవను కాదు. ఇంతవరకు నాకు శత్రువు ఎవరో తెలియక నీ ఆటలు సాగాయి. ఇక నుంచి ఆనందరావు తడకేమిటో చూపిస్తాను అని ఛాలెంజ్ చేశాడు. ఆనందరావు స్వాతి ఇంటికి వెళ్ళి కీర్తనతో జరిగిన సుడిగుండాలన్నిటికీ కారణం ఆ చక్రధరరావు నిర్మల అని చెప్తాడు. కీర్తనలో మార్పు లేదు. ఇంతకంటే నిన్ను నమ్మించడం నా సాధ్యం కాదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏమే ఇంత కరిగి నీరైపోతున్న దానివి ఆయన పనిగట్టుకుని వచ్చి ఈ నిర్మల సంగతి ఆ చక్రధరరావు సంగతి విప్పి చెప్పినప్పుడు నాన్న మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుంటే భగవంతుడు సంతోషించేవాడు. అందుకే అమ్మమ్మ నీకు ఫోన్ చేసింది. డాడీ చెప్పింది నిజమేనా? నిజమేనా అని నువ్వు నన్ను అడుగుతున్నావా? చెట్టంత మనిషి చెప్పిన తర్వాత కూడా నువ్వు వాకబు చేస్తున్నావంటే ఆయన్నింకా నమ్మలేదనేగా. చిచి, ఎవరి బుద్ధులు వచ్చాయే నీకు? ఏంటా వంటా లేని బుద్ధులు? అది కాదమ్మమ్మా, నేను చెప్పేది విను. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? నీ సంజాయిషి సమాధానాలు నాకు అవసరం లేదు. ఫోన్ పెట్టాయి. అమ్మమ్మా, హలో. అమ్మా కళ్యాణ్, అమ్మా ఒరే అమ్మ ఎక్కడ్రా? బజార్కి వెళ్ళిందా? కళ్యాణ్, కళ్యాణ్, చంద్రు, కళ్యాణ్ ఎక్కడ్రా? పైనున్నాడా? థ్యాంక్ యూ రా. కళ్యాణ్, కళ్యాణ్, రే కళ్యాణ్, మావయ్య నిన్ను కావ్యని ఈరోజు భోజనానికి పిలిచాడరా. భోజనానికా? అవును, మీ ఇద్దరికి తను ప్రత్యేకంగా ట్రీట్ ఇస్తున్నాడట. నేను కుదరదని చెప్పానుగా. భలేవాడివే. మన కోసం అన్నిసార్లు మన ఇంటికి వచ్చినవాడు, మన క్షేమం కోసం ఆలోచించేవాడు, పైగా అంత పెద్ద కోటీశ్వరుడు. నీకింకోసారి కావ్యని కలుసుకునే ఛాన్స్ ఇప్పిస్తున్నవాడు. ఆయన పిలిస్తే కుదరదంటావా? నిజమే, కానీ ఇవన్నీ పెళ్ళైన తర్వాత అయితే బాగుంటుందన్నయ్య. పిచ్చివాడా, పెళ్లి కాకముందైతేనే బాగుంటుంది అని చెప్పమన్నాడు. అందుకే ఈ డిన్నర్. ఆయన ఉద్దేశం మొదటిసారి పెళ్లి ఆగిపోయింది కదా, ఈసారైనా కావ్య కాకిలా ఎగిరిపోకుండా స్థిరంగా ఉంటుందో లేదో పరీక్షించడానికి ఈ భోజనానికి ఏర్పాటు చేశానన్నాడు. కావ్య నేను ఎలా ఉంటామో ఆయనకు తెలుసు కదా. తెలుసు, మొన్న రెస్టారెంట్ లో చూసాడట కదా, అప్పుడు ఈ ఆలోచన వచ్చింది అన్నాడు. చూడరా, మావయ్య ఎంతటి వాడు నిన్ను కావ్యని భోజనానికి రమ్మంటే వెళ్లకుండా ఉంటే ఎలా? నువ్వు రానండం అన్యాయం తెలుసా? ఏ, ఎందుకని? మావయ్యతో నువ్వు రానంటున్నావని ఎలా చెప్తాను చెప్పు? కావ్య రానంటుందేమో. రప్పించాలరా. తను వస్తుందా రాదా? వస్తే తను పెళ్లి విషయంలో ఏ అభిప్రాయంతో ఉందో తెలుసుకోవడానికే ఈ ప్రయత్నం. అయినా నీ లవ్వర్ నువ్వు రమ్మంటే రానంటుందా? అది నువ్వు అడిగే విధానంలో ఉంటుంది. వెళ్ళరా. సరే, ప్రయత్నిస్తాను. నమస్తే బావగారు. కూర్చో. థ్యాంక్ యూ.
నేను వచ్చానని తెలియగానే నా ముఖం కూడా చూడకుండా అట్నుంచి అట్టే పంపేస్తారనుకున్నాను. నా కోపం నీ మీద కాదు శేషు. ఆ విషయం నాకు తెలుసు బావగారు. అంతా నిర్మల వల్లే జరిగింది. తప్పులన్నీ తనవే. తెలిసిన వాడివి నువ్వు నీ భార్యకి ఎందుకు బుద్ధి చెప్పలేదు? ఏం చేయను బావా, అర్రా కొరా జీతగాడిని. ఆదాయం లేనివాడు అందరికీ లోకువే అన్న సామెత మీకు తెలియంది కాదు. ఇకపోతే తనేమో బాగా డబ్బు మనిషి అయిపోయింది. చక్రధరరావు అనే వ్యక్తి మంచివాడైతే అతని వల్ల మీరు సాయం పొందితే ఓకే, కానీ వాడు దుర్మార్గుడు. నన్ను నా కుటుంబాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. అలాంటి వాడికి సాయం చేసి ఇంటా బయట సమస్యలు సృష్టించింది నీ భార్య. ఇప్పుడు చూడు ఏమైంది. చెట్టుకొకరు పుట్టకొకరం అయిపోయాం. నిజమే బావా. బావగారు, నా భార్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మన కీర్తనేమో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇక మీరెలా ఉన్నారో తెలుసుకుందామని వచ్చాను. మరి కీర్తన్ దగ్గరికి వెళ్ళావా? జరిగిందంతా చక్రధర్రావు కుట్రే అని చెప్పావా? మన కీర్తన నేను చెప్తే నమ్ముతుందా బావగారు? పైగా ఈ మాటలన్నీ మా ఆవిడే నాతో చెప్పించాననుకుంటుంది. ఆనందరావు మూతి మీద మీసం లేని ఆడంగి వెధవ కాదు శేషు. కావ్య కళ్యాణ్ల పెళ్లి జరగాలి, నా కూతురు నా ఇంటికి తిరిగి రావాలి. ఈ రెండు సంఘటనలు జరగడం కోసమే నేను వాణ్ణి భరిస్తున్నాను. బావగారు, వాడి గురించి నిజాలు తెలిసి కూడా మౌనంగా ఉండడం నా చేతకానితనం మాత్రం కాదు. నేను అణిగుంటున్నాను అంటే వాడి మీద పగ తీర్చుకోవడానికే. మీరేమనుకోకుండా ఉంటే ఒక మాట చెప్తా బావగారు. మీ మంచితనం అందరికీ తెలిసిందే కదా. అలాంటి దుర్మార్గుడితో తలపడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారండి. ఇలాంటి చేతకాని సలహాలు నాకు నచ్చవు. నాలో ఎంత నిజాయితీ ఉందో అంత రాజకీయం కూడా ఉంది. నేను మంచివాళ్లకు మాత్రమే మంచివాణ్ణి, చెడ్డవాళ్లకు చెడ్డవాణ్ణి. నేను గనక మూడో కన్ను తెరిస్తే వాడు కాదు కదా, వాడు బాబు లాంటి వాళ్ళు కూడా మట్టి కొట్టుకుపోతారు.